ఓజీ సక్సెస్ అయింది. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఆ తర్వాత పవన్ ఏ సినిమా చేస్తారో, అసలు మూవీస్ లో యాక్ట్ చేస్తారో లేదో క్లారిటీ లేదు. కానీ సేనాని ఏకంగా 4 కొత్త సినిమాలు కమిట్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. 4 నిర్మాతలు 4 మూవీస్ అంటూ టాలీవుడ్ లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. పవన్ మళ్ళీ సినిమాల్లో బిజీ కాబోతున్నారా? బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయబోతున్నారా? వచ్చే ఏడాదిలో పవన్ నుంచి మరో మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే అవును అని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. అయితే ఆ తర్వాత పవన్ చేసే సినిమాల మీదే ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. పవన్ కొత్తగా 4 సినిమాలు కమిట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో 1-2 సినిమాలు సంక్రాంతికి స్టార్ట్ అవుతాయని, సమ్మర్లో ఓ మూవీ రిలీజ్ చేసే ప్లాన్ కూడా నడుస్తుందని అంటున్నారు. 4 ప్రొడ్యూసర్స్ తో సినిమాలు చేసేందుకు పవన్ ఓకే చెప్పారట. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు నిర్మాతగా ఓ సినిమా కన్ఫర్మ్ అయినట్టు టాక్. ఇక సెకండ్ KVN బ్యానర్ లో వెంకట్ కె నారాయణ నిర్మాతగా మరో సినిమా చేయబోతున్నారట పవన్. ఇక మూడో బ్యానర్ SRT ఎంటర్టైన్మెంట్స్ లో రామ్ తాళ్లూరి నిర్మాతగా ఓ సినిమా చేస్తారట పవన్. ఇక 4వ బ్యానర్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో మరో సినిమా చేయబోతున్నారట సేనాని. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడు. గతంలో పవన్ తో బ్రో అనే సినిమా నిర్మించారు. ఇలా పవన్ 4 బ్యానర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ వినిపిస్తుంది. అయితే ప్రొడ్యూసర్స్ కన్ఫర్మ్ సరే, డైరెక్టర్స్ ఎవరు అనే చర్చ తెర మీదకు వచ్చింది. ఈ 4 బ్యానర్ల నుంచి ఏ డైరెక్టర్ పవన్ కు కథ చెప్పి ఒప్పిస్తారో వాళ్లకే ఛాన్స్ ఉందంటున్నారు. వచ్చే సంవత్సరంలో పవన్ నుంచి మరో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.